ప్రపంచ దేశాలకే ఆదర్శంగా భారత్ నిలుస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 32 ఏళ్ల తర్వాత నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. ఎడ్యుకేషన్ సిస్టంలో ఉపాధి అవకాశాలు ఎలా మెరుగుపరచాలనే దానిపైన కసరత్తు చేస్తున్నారు. ప్రపంచంలోని అత్యధిక యువత కలిగిన దేశం భారత్ అన్నారు. హైదరాబాద్ చాంద్రాయణగుట్ట సిఆర్పీఎఫ్ లో రోజ్గార్ మేళాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ వర్చువల్ గా పాల్గొన్నారు. ప్రపంచ దేశాలకే ఆదర్శంగా భారత్ నిలుస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 32 ఏళ్ల తర్వాత నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. ఎడ్యుకేషన్ సిస్టంలో ఉపాధి అవకాశాలు ఎలా మెరుగుపరచాలనే దానిపైన కసరత్తు చేస్తున్నారు. ప్రపంచంలోని అత్యధిక యువత కలిగిన దేశం భారత్ అన్నారు. హైదరాబాద్ చాంద్రాయణగుట్ట సిఆర్పీఎఫ్ లో రోజ్గార్ మేళాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ వర్చువల్ గా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క రోజ్గార్ మేళాలో భాగంగా ఉద్యోగ నియామక పత్రాలు అందుకుంటున్నటువంటి మీ అందరికీ కూడా నేను నా తరఫున కూడా, ఎందుకంటే ఇంతకుముందే ప్రధానమంత్రి గారు మీకు శుభాకాంక్షలు చెప్పారు, నా తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. యువతకు ఉద్యోగాలు కల్పించాలి, వాళ్ళు దేశ సేవలో యువతను భాగస్వాములు చేయాలి. మీరు ఉద్యోగాల ద్వారా మీ కుటుంబాన్ని మాత్రమే పోషించుకోవడానికి కాకుండా ఈ సమాజానికి, భారతదేశానికి, భారత మాతకు సేవ చేయాలనేటువంటి దృక్పథంతో భారత ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఈ ఉద్యోగ మేళా ఇప్పటికీ ఈ రకమైనటువంటివి 10 పూర్తయినాయి. ఇది 11వ మేళా. ఈరోజు దేశవ్యాప్తంగా మరి సుమారు 71,000 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ నియామక పత్రాలు భారత ప్రభుత్వం తరఫున అందిస్తా ఉన్నాం. ఇప్పటి వరకు 10 మరి ఉద్యోగ మేళాలు జరిగాయి. ఈరోజు కూడా అనేక మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఉద్యోగ నియామక పత్రాలు మీకు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు సుమారు ఈ రోజుతో కలిపి సుమారు 10 లక్షల ఉద్యోగాలు నేరుగా డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి ఉద్యోగ పత్రాలు ఇవ్వడం జరిగింది. 2022 అక్టోబర్ ఏదైతే దీపావళి పండుగ రోజు మొదటిసారిగా ఈ యొక్క కాన్సెప్ట్ కు భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎందుకంటే మీకు తెలియదు, నేను కూడా గత 5.5 సంవత్సరాలుగా కేంద్ర మంత్రిగా పనిచేస్తాను. మా డిపార్ట్మెంట్ లో అడుగుతూ ఉంటాం, ఖాళీలు భర్తీ చేయాలంటే నోటిఫికేషన్ ఇస్తున్నాము, మరి అప్లికేషన్స్ వస్తున్నాయి, ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాము, అపాయింట్మెంట్ లెటర్ ఇస్తూ ఉన్నామని ఆఫీసర్స్ చాలా లేట్ చేస్తుంటారు. అందుకే ప్రధానమంత్రి గారు చెప్పారు, నాకు అదేం తెలియదు, ప్రతి నెల ఉద్యోగ నియామకాలు జరగాలి, నేను స్వయంగా వస్తానని చెప్పి